హలో హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం ప్రీ హిస్టారికల్ కల్చర్స్కి లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది, అది చెప్పుకొని ఏన్షియంట్ ఆంధ్రాస్ ప్రాచీన ఆంధ్రుల దగ్గరికి మనం వెళ్దాం. ఆంధ్రుల నుంచి తెగల నుంచి మనం శాతవాహనులు అనే పాఠానికి వద్దాం. ప్రీ హిస్టారికల్ కల్చర్స్కి అది అవ్వగానే మన సిలబస్లో ఒకసారి సిలబస్ చూడండి, శాతవాహన అని ఉంటుంది. ప్రీ హిస్టారికల్ కల్చర్స్ నుంచి శాతవాహన కాడకి మనం ఎదగడానికి మధ్యలో చాలా పెద్ద బ్రిడ్జి ఉంది మధ్యలో. కాబట్టి ఆ బ్రిడ్జిని ఫిల్ చేసుకోవాలి మనం. ఆ ఫిల్ చేసుకుంటే శాతవాహనుల దగ్గరికి వెళ్తాం. అలా కాకుండా డైరెక్ట్గా శాతవాహనులు అని మొదలేసామనుకోండి, వాళ్ళ పూర్వరంగం మనకు తెలిస్తే కానీ మనం ముందుకు వెళ్ళలేం. ఈరోజు ఈ లెసన్లో ఆర్కియాలజీ ఆ యొక్క ఆవిష్కరణల మీద, ప్రీ హిస్టారికల్ కల్చర్స్ ఆవిష్కరణల మీద రాయబడిన పుస్తకాలు బోర్డు మీద రాస్తాను, మీరు నోట్ చేసుకోండి ఈరోజు ఈ క్లాసులో. ఆఫ్టర్ దట్ ఏన్షియంట్ ఆంధ్రాస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి, వాళ్ళ ప్రస్తావనల గురించి ఈరోజు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ గొడుగు కింద హిస్టరీ రఫీ సార్ యూనివర్స్లో మీరున్నారు. మీరు పాఠం చాలా చాలా తేజవంతంగా వింటున్నారు. ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకుంటూ పోండి. మనం ఒక వ్యవస్థని, ఒక సిస్టమ్ని నమ్మాలి. అంతకన్నా మించి మనల్ని మనం నమ్ముకోవాలి. ఎవడో వచ్చి ఏదో చేయడు, మనం నమ్ముకొని మన కాళ్ళ మీద మనమే నిలబడాలి. ఎస్, ఈ నేపథ్యంలో ప్రీ హిస్టారికల్ కల్చర్స్కి సంబంధించి మీకు నేను రాబర్ట్ బ్రూస్ఫుడ్ బుక్ ఒకటి చెప్పాను, రేమండ్ అండ్ ఆల్చిన్ బుక్ ఒకటి చెప్పాను, ఎక్స్కవేషన్స్ బెండపూడి సుబ్బారావు గారి బుక్ చెప్పాను, ఎక్స్కవేషన్స్ అని. ఆఫ్టర్ దట్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా బెండపూడి సుబ్బారావు గారు అని చెప్పాను. ఈ 4 బుక్స్ చెప్పాను. ఇక మిగతా బుక్స్ నిన్న క్లాస్ లాస్ట్లో కొద్దిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, బట్ అవి ఇక్కడ రాసుకోవడానికి ప్రీ హిస్టారిక్ మ్యాన్ అండ్ హిస్టరీ నోట్ చేసుకోండి. ప్రీ హిస్టారిక్ మ్యాన్ అండ్ హిస్టరీ, ప్రొఫెసర్ జిఎఫ్ స్కాట్ ఇలియట్, ELLIOT, ప్రీ హిస్టారిక్ మ్యాన్ అండ్ హిస్టరీ. ఆ బుక్ నోట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, మీకు రాసే ఉంటారు ఈ పాటికి మీరు రన్నింగ్ నోట్స్లో అనుకుంటున్నాను. ప్రీ హిస్టారికల్ కల్చర్స్ మీద బుక్స్ సడన్గా ఏదో బుక్ అడిగిది ఎవరు రాశారని అంటే, ప్రీ హిస్టారిక్ మ్యాన్ అండ్ హిస్టరీ, జిఎఫ్ స్కాట్ ఎలియట్. స్కాట్ SCOTT, స్కాట్ ఎలియట్. నెక్స్ట్, an outline of Indian prehistory, an outline of Indian prehistory. ఎవరైనా DK భట్టాచార్య, నిన్న చెప్పాము చూడండి, DK భట్టాచార్య. జాగ్రత్త, ఈ బుక్స్లో ఏ ఒక్క బుక్ మీద ప్రశ్న వచ్చినా మనకు అన్నం పెట్టినట్టే. నెక్స్ట్, ది ఎక్స్కవేషన్స్, EXCAVATIONS, ది ఎక్స్కవేషన్స్ అండ్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా. ఈ 2 బి సుబ్బారావు గారు, బెండపూడి సుబ్బారావు గారు, గ్రేట్ లెజెండరీ, పర్టికులర్గా ప్రీ హిస్టారికల్ కల్చర్లో. తర్వాత ప్రీ హిస్టరీ ఆర్కియాలజీ, ప్రీ హిస్టరీ నోట్ చేసుకోండి, ప్రీ హిస్టరీ ఆర్కియాలజీ, సేమ్ DK భట్టాచార్య. నెక్స్ట్ ఇంకోటి ఉంది ఈయన పేరిట, ఏ క్యాటలాగ్, CATA, LOGUE, ఏ క్యాటలాగ్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ టూల్స్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ టూల్స్. ఇది కూడా
డికే భట్టాచార్య గారు ఆయన రాసినటువంటి బుక్కే ఆ తర్వాత ప్రీ హిస్టరీ ఆఫ్ ఇండియా హెచ్డి సంకాలియా, ప్రీ హిస్టరీ ఆఫ్ ఇండియా హెచ్డి సంకాలియా. ఈయన ఇంకో బుక్ రాశారు ఇండియన్ ఆర్కియాలజీ టుడే. ఎన్ని పేజీల పుస్తకాలు రాశారు వీళ్ళు. ఇండియన్ ఆర్కియాలజీ టుడే ఈరోజేమో నిరుపయోగంగా ఉన్నాయి అన్నీ కూడా, ఏదో పోటీ పరీక్షలు చదువుతున్నాం కానీ మనం. నెక్స్ట్ ఇంకోటి రాశాడు ఈయన హెచ్డి సంకాలియా ప్రీ హిస్టారిక్ ఆర్ట్ ఇన్ ఇండియా. అచ్చం దీని మీద నడిచింది ఈయన లైఫ్ అంతా, ప్రీ హిస్టారిక్ ఆర్ట్ ఇన్ ఇండియా. ఇది కూడా సంకాలియానే, హెచ్డి సంకాలియానే. ఆ తర్వాత ప్రీ హిస్టరీ సంకాలియా ఇంకో 4వది కూడా రాశాడు ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ. ఆస్పెక్ట్స్ కోణాలు, భిన్న కోణాలు. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ. ఇది కూడా సంకాలియానే, హెచ్డి సంకాలియానే. ఆ తర్వాత సెటిల్మెంట్ ఆర్కియాలజీ SETT ఇక్కడ రాస్తా, సెటిల్మెంట్ ఆర్కియాలజీ. డాక్టర్ నసీం అమీర్ అండ్ ప్రొఫెసర్, ఇద్దరు కలిసి రాశారండి, ప్రొఫెసర్ తిమ్మారెడ్డి. సెటిల్మెంట్ ఆర్కియాలజీ. నెక్స్ట్ ది పర్సన్ బెండపూడి సుబ్బారావు ఇండియన్ ఆర్కియాలజీ సమ్ న్యూ పర్స్పెక్టివ్స్. ఇండియన్ ఆర్కియాలజీ సమ్ న్యూ పర్స్పెక్టివ్స్ PECT పర్స్పెక్టివ్స్. ఇది రాసింది ఇండియన్ ఆర్కియాలజీ సమ్ న్యూ పర్స్పెక్టివ్స్, జీకే లామా. ఇవి బుక్స్ నాన్న, ఇవి నోట్ చేసుకోండి నాన్న ఒక్కసారి ప్లీజ్ రా నాన్న. ఇవి ఇంపార్టెంట్ రా నాన్న. ప్రీ హిస్టారికల్ కల్చర్స్ మీద ఈ చూసే పుస్తకాల్లో మన పెద్దలు పుస్తకాల్లో రాసింది ఇవి చూసే, ఇవి చూసే. రైట్, ఒక్కసారి చదవనా మళ్ళీ ఒక్కసారి నోట్ చేసుకోండి. చెల్లెళ్ళు తమ్ముళ్ళు, నా చిన్న చెల్లెళ్ళు ఒకసారి నోట్ చేసుకోండిరా. ప్రీ హిస్టారిక్ మ్యాన్ అండ్ హిస్టరీ ఒకసారి చూసుకోండి, రాసి ఉంటే ఒకసారి చూసుకోండి. ప్రీ హిస్టారిక్ మ్యాన్ అండ్ హిస్టరీ, GF స్కాట్ ఇలియట్, ELLIOT. రెండో పుస్తకం ఎన్ అవుట్లైన్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ, ఇండియన్ ప్రీ హిస్టరీ, DK భట్టాచార్య. ఓకేనా నాన్న. పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా, ది ఎక్స్కవేషన్స్, 2 వేరు బుక్స్, బెండపూడి సుబ్బారావు గారు రాశారు. ప్రీ హిస్టరీ ఆర్కియాలజీ డాక్టర్ భట్టాచార్య, మళ్ళీ చెప్పనారా నాన్న. ప్రీ హిస్టరీ ఆర్కియాలజీ DK భట్టాచార్య. తర్వాత ఏ క్యాటలాగ్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ టూల్స్, DK భట్టాచార్య. పైన ఎన్ అవుట్లైన్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ, DK భట్టాచార్య. 3 ఒక చోట రాసుకోండి. తర్వాత ప్రీ హిస్టరీ ఆఫ్ ఇండియా, హెచ్డి సంకాలియా. మొత్తం ఈయన ఎన్ని రాశారు నాన్న? 4 రాశాడు నాన్న. అమ్మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు 4 రాశాడు. ప్రీ హిస్టరీ ఆఫ్ ఇండియా హెచ్డి సంకాలియా, ఇండియన్ ఆర్కియాలజీ టుడే హెచ్డి సంకాలియా, ప్రీ హిస్టారిక్ ఆర్ట్ ఇండియా హెచ్డి సంకాలియా, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ హెచ్డి సంకాలియా. అంటే ఈయన ప్రీ హిస్టరీలో తట్టపుట్ట సర్దుకొని అందులోనే బతికి అందులోనే చనిపోయిన దక్కన్ కళాశాల, పూణే దక్కన్ కళాశాల ప్రొఫెసర్ హెచ్డి సంకాలియా. ఈ 4 బుక్స్ రాయడం జరిగింది ప్రీ హిస్టారికల్ కల్చర్స్ మీద. ఈయన ఆంధ్రాలో కూడా పరిశోధనలు జరిపాడు, కృష్ణా గోదావరి బెల్ట్లో. ప్రీ హిస్టారిక్ ఆఫ్ ఇండియా హెచ్డి సంకాలియా, ఇండియన్ ఆర్కియాలజీ టుడే హెచ్డి సంకాలియా, ప్రీ హిస్టారిక్ ఆర్ట్ ఇండియా హెచ్డి సంకాలియా, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్
హిస్టరీ అండ్ ఆర్కియాలజీ హెచ్డి సంకాలియా. ఇటు వచ్చేటప్పుడు ఒక 2 పుస్తకాలు ఉన్నాయి. సెటిల్మెంట్ ఆర్కియాలజీ డాక్టర్ నజీం అమీర్ అండ్ తిమ్మారెడ్డి గారు. నెక్స్ట్ ఇంకోటి ఇండియన్ ఆర్కియాలజీ సమ్ న్యూ పర్స్పెక్టివ్స్ జీకే లామా. రాసుకున్నారుగా, ఇవన్నీ రాసుకున్నారని అనుకుంటున్నాను. ఇవి జాగ్రత్తగా ఒకసారి లుక్ వేయండి. ఏది ఒక్కసారి ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళండి అంటే కళ్ళు మూసుకోండి అంటే పూర్తిగా నిద్రలోకి కాదు, అట్టట్టపడి అందులో నిద్రలోకి వెళ్ళిపోయారు. వెళ్ళకండి. మనం లాంగ్ టర్మ్ కాన్సెప్ట్ బేస్డ్ కోచింగ్లో ఉన్నాం మనం. మళ్ళీ ఒక్కసారి చదువుతాను, కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఒక్కసారి వినండి. వాళ్ళందరికీ ఒక్కో చోట తెచ్చి చెబుతాను. ప్రీ హిస్టారిక్ మ్యాన్ అండ్ హిస్టరీ జిఎఫ్ స్కాట్ ఈలియట్, ఎన్ అవుట్లైన్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ డికే భట్టాచార్య, ప్రీ హిస్టరీ ఆర్కియాలజీ డికే భట్టాచార్య, ఏ క్యాటలాగ్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ టూల్స్ అంటే వాళ్ళు వాడిన పరికరములు డికే భట్టాచార్య. ఇక సుబ్బారావు గారి బుక్స్ వస్తే ది ఎక్స్కవేషన్స్ 1, పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా 2, తర్వాత ప్రీ హిస్టారిక్ ఆఫ్ ఇండియా హెచ్డి సంకాలియా, ఇండియన్ ఆర్కియాలజీ టుడే హెచ్డి సంకాలియా, ప్రీ హిస్టారిక్ ఆర్ట్ ఇండియా హెచ్డి సంకాలియా, హెచ్జీ కాదు హెచ్డి సంకాలియా, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ హెచ్డి సంకాలియా. ఇక చివరిగా 2 వస్తే సెటిల్మెంట్ ఆర్కియాలజీ డాక్టర్ నజీం అమీర్ అండ్ ప్రొఫెసర్ తిమ్మారెడ్డి. నెక్స్ట్ ఇండియన్ ఆర్కియాలజీ సమ్ న్యూ పర్స్పెక్టివ్స్ జీకే లామా. ఇది నాన్న, ఓకేనా? ఇవి కొంచెం క్లాస్ అయిపోయిన తర్వాత డేలో మీకు టైం చిక్కినప్పుడు చూడకుండా రావాలి. ఈ వచ్చినాయి మధ్యలో మననం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అప్ టు ఎగ్జామ్ వరకు ఇవి మన మెదడు పొరల్లో ఉండాలి కాబట్టి నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని మళ్ళీ ఈరోజు మరి చెప్పుకుంటున్నాం మనం. సరే, ఇక చెరిపేద్దునా అటు పెట్టమంటారా? సరే, అట్లా ఉండేయండి. ఇప్పుడు ఇక మనం ఇలా బయలుదేరిన ఇలా రకరకాల పాలియోలితికు, మెసోలితికు, నియోలితికు, ఇలా రాళ్ళు, రప్పలు, ఎముకలు, బూడిద రాసులు, రాక్షస గుళ్ళు, నిప్పుని మండించిన బూడిద రాసులు, చక్రం కనుక్కోవడం, మెటల్ కనుక్కోవడం, రాయి తగలబడి రసం కారితే ఆ రసం మెటల్ అవ్వడం, ఆ మెటల్ రాగిని యూజ్ చేయడం, తర్వాత ఐరన్ ఏజ్ వరకు చేరుకోవడం, ఇట్లా ఇదొక అంతులేని ఒక అజ్ఞాత ప్రయాణం. కానీ ఆ అజ్ఞాత ప్రయాణమే మనకి ఒక మాట చెప్పాలంటే మనకి అంటే వాళ్ళ వారసులైన మనకి ఒక భారీ వారసత్వ సంపదని ఇచ్చింది. వాళ్ళు చేసిన అప్పట్లో వాళ్ళు అజ్ఞాత ప్రయాణం అనుకున్నా మనం రకరకాల పరిశోధనల వల్ల, ఈరోజు అన్వేషణల వల్ల వాళ్ళకు తెలియకుండా చేసుకున్న వాళ్ళ అజ్ఞాత ప్రయాణం ఈరోజు మనకి ఎంతో 1000 రకాలుగా ఈరోజు మనకు అది ఉపయోగపడింది. ఎస్, లేకపోతే ఈ పాఠం మనం అడవుల్లో చెప్పుకోవాల్సిన పరిస్థితి, అడవుల్లో మనం అందరం ఆదిమానవులుగా ఉండి పాఠం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండిందేమో. కానీ మనం ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే, మన మస్తిష్కం అభివృద్ధి చెందిందంటే ఖచ్చితంగా ఆ మానవుడు మనల్ని పరిణామ క్రమంలో డెవలప్ చేయడమే. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రులు ఎవరు, అసలు ఆంధ్ర అనేది ఏంటి? ఆ పదం ఆంధ్ర అనేది ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ నేషన్. జాతిని సూచించే శబ్దం. రకరకాల జాతులు లేదా ఆ రోజున్న అర్థాన్ని బట్టి తెగలు. ఈరోజు ఆంథ్రోపాలజీలో తెగ అంటే ఏంటి, జాతి అంటే ఏంటని సపరేట్ నిర్వచనాలు ఉండొచ్చు. కానీ మనం ఉజ్జాయింపుగా అర్థం కావడానికి అది తెగో జాతో, బట్ జాతి అనేది మెయిన్. మనం ఆంధ్రులం, జాతి. తెలంగాణ, రాయలసీమ, దెన్ ఆల్సో కోస్తా ఆంధ్ర, వీళ్ళందరూ ఆంధ్ర జాతి. ఒక మాట చెప్పాలంటే మీకు, తెలుగు మాట్లాడే మనం అందరం ఒకే ఒక్క జాతి, అది ఆంధ్ర జాతి. వై ఆంధ్ర జాతి? బికాజ్ ఆఫ్ ఆంధ్రులు అనే ఒక జాతి లేదా ఒక తెగ మనల్ని పాలించింది. చాలా తెగలతో పాటు మనల్ని అంటే మొత్తాన్ని కాదు, ఆ రోజుల్లో వాళ్ళు సంచారం జరుపుతున్న
దండకారణ్యం. కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి. దండకారణ్యం. దండకారణ్యం అని అంటే, దండకారణ్యం అంటే ఖమ్మం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఏజెన్సీ ఏరియా. ఖమ్మం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఏజెన్సీ ఏరియా, భద్రాచలం, ఇవన్నీ పాపికొండలు, ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఎ దండకారణ్య. దండకారణ్యం ఎ వర్డ్ ఇన్ రామాయణ. రామాయణలో కూడా దండకారణ్య అనే పదాన్ని యూజ్ చేశారు. రావణాసురుడు సీతను తీసుకొచ్చి దండకారణ్యంలో రాముడు వనవాసానికి వచ్చినప్పుడు, దండకారణ్యంలో ఉన్నప్పుడు లంకకు చెందిన రావణాసురుడు సీతమ్మను దండకారణ్యం నుంచే తీసుకుని వెళ్ళాడు. కాబట్టి దండకారణ్యం అనేది దట్టమైన డెన్సిటీ ఉన్న ఫారెస్ట్. అర్థం అవట్లా? కాబట్టి దాన్ని కొద్దిసేపు పెడదాం, కొంచెం హోల్డ్లో పెడదాం, వస్తుంది మళ్ళీ, పెద్ద టాపిక్ ఉన్నది. ఆంధ్రులు, ఓకేనా? ఆంధ్ర అనేది జాతిని సూచించే శబ్దం. తెలుగు ఇట్స్ ఏ ఇండికేషన్ ఆఫ్ లాంగ్వేజ్. ఏరియాలను బట్టి యాక్సెంట్లో తేడా ఉండొచ్చు, భాషలో ఏరియాను బట్టి తేడా ఉండొచ్చు, కానీ మాట్లాడింది తెలుగే. కాబట్టి తెలుగు లాంగ్వేజ్. శాతవాహన డైనాసిటీ. ఆంధ్ర శాతవాహన అంటారు. ఆంధ్ర అనేది జాతి, శాతవాహన అనేది వంశం. కొంతకాలం తర్వాత మనం మాట్లాడింది తెలుగు, అంతకుముందు ప్రాకృతం, తర్వాత తెలుగు. నార్త్ ఎఫెక్ట్తో సంస్కృతం చాలా రోజులు నడిచింది. ఇప్పుడు హిందీ అంటున్నారుగా. సరే, ఎనీహౌ, ఇప్పుడు మళ్ళీ వద్దాం. ఆంధ్ర అనేది జాతిని సూచించే శబ్దం, తెలుగు అనేది భాషకు చెందిన శబ్దం, దెన్ శాతవాహన అనేది వంశాన్ని సూచించే శబ్దం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, పుండ్రలు, పులింద్రులు, శబరులు, మూతిబలు, అభిరులు, చుటులు, నాగులు, యక్షులు, ఆంధ్రులు, ఇవన్నీ తెగలు. ఆంధ్రులు అనేటప్పుడు కొంచెం ఆ పీరియడ్కి వచ్చేటప్పటికి ఆంధ్రులు అనేవాళ్ళు బలోపేతులయ్యారు. వీళ్ళు ఎవరి నాయకత్వాన స్వతంత్రించారు? శాతవాహనుల నాయకత్వాన మౌర్యుల్ని ధిక్కరించి స్వతంత్రించారు. ఇప్పుడు 300 BC ఆ పీరియడ్లో ఎక్కడ ధిక్కరించారు? కరీంనగర్ జిల్లా కోట్లింగాల్లో ధిక్కరించారు, మహారాష్ట్రలో ధిక్కరించారు, తర్వాత ఆంధ్రాలో ధిక్కరించారు, లాస్ట్లో బళ్ళారిలో ధిక్కరించారు. కాబట్టి ఆంధ్రులకి పూర్వం ఏముంది? ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం జాతి లేదా తెగలున్నాయి. జాతి కాదు, తెగలున్నాయి. ఈ తెగలు ఎందులో ప్రస్తావించబడ్డాయి? ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడ్డాయి. మీకు సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే, ఆంధ్రుల గురించి తొలిగా ప్రస్తావించిన సాహిత్యం ఏది అంటే ఐతరేయ బ్రాహ్మణం అని మీరు ఆన్సర్ పెట్టాలి. చాలాసార్లు వచ్చింది ఈ ప్రశ్న. మరి ఇది ఎక్కడిదే? మరి ఈ బుక్ ఎక్కడిది? ఈ ఐతరేయ బ్రాహ్మణం ఎక్కడిది? వేదాలు 4 రకాలు కదా, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ఈ 4 రకాలైన వేదాల్లో కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ 4 రకాలైనటువంటి వేదాలకి మళ్ళీ ఏమంటాం దాన్ని మనం, భాగాలు ఉంటాయి. ఉపవేదాలు అవి వేరు. మళ్ళీ ఆ భాగాలే సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఎవ్రీ వేద కెన్ డివైడెడ్ 4 parts. Every Veda can divided 4 parts. సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తు. సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తు. మళ్ళీ చెప్పన, సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తు.
ఈ 4 భాగాలు ప్రతి వేదానికి ఉంటాయి. సంహితలు అంటే ఇది లాంగ్ టర్మ్ కాన్సెప్ట్ బేస్డ్ కోచింగ్ బాసు. ఓపిక 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 లేకపోతే ప్లాన్ బికి వెళ్ళిపోవచ్చు. ఓపిక ఓపిక ఓపిక, ఓర్పు ఓర్పు ఓర్పు, పాజిటివ్నెస్ 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 ఉండాలి. చెప్పే నాకుందిగా, వినే మీకు కూడా ఉండాలి. ఎస్, ఉంటే లక్ష్యాన్ని సాధిస్తాం. ఓవర్ నైట్లో విజయాలు రావు, కానీ వస్తాయి ఒక రోజున. ఓపిగ్గా మనం వెళ్ళాలి. ముందు ఇది బేసిక్ కోర్స్ అనుకోండి, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము అంతే. సరే, నేర్చుకున్న అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు పడితే అప్పుడు హిట్ ఇవ్వచ్చు. ముందు మనం పర్ఫెక్ట్ అవ్వాలి సబ్జెక్ట్లో కదా. కాబట్టి ప్రతి వేదం 4 భాగాలు. ఆ 4 భాగాల్లో సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తు. సంహితలు అంటే ప్రీఫేస్ ఆఫ్ వేదాస్. వేదాల తొలి భాగాలను సంహితలు అంటారంటే ఆ వేదంలో ఏముండిద్దో చెప్పిది. ముందు మాట అని ఉంటుంది కదా మనకి, ఏ బుక్లో ఉన్న ముందు మాట, ప్రవేశిక అని ఉంటుంది కదా, అట్లా సంహితలు. బ్రాహ్మణాలు అంటే దీస్ ఆర్ ద బ్రాహ్మణాస్ మెన్షన్డ్ రూల్స్ ఆఫ్ రిచువల్స్, డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ రిచువల్స్. రిచువల్స్ మీన్స్ కర్మకాండలు, క్రతువులు, యజ్ఞాలు, సమయంలో పఠించాల్సిన మంత్రాలు, తంత్ర. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఇన్ బ్రాహ్మణాస్. ఫస్ట్లో ఎప్పుడు చెప్పా, శతపథ బ్రాహ్మణ, గోపద బ్రాహ్మణ, ఐతరేయ బ్రాహ్మణ, ఇట్లా చాలా, కౌశితకి బ్రాహ్మణ, చాలా బ్రాహ్మణాలు ఉన్నాయి. కాకపోతే నెంబరింగ్ మీద క్లారిటీ లేదు. ప్రతి వేదానికే బ్రాహ్మణాలు ఉంటాయి. థర్డ్ వన్ అరణ్యకాలు. యజ్ఞాగాదుల ద్వారా ఏమంటారు దాని, మన జంతువుల్ని బలి ఇచ్చో లేదా మనుషుల్ని బలి ఇచ్చో తద్వారా మోక్షం అవుతుంది అని చెప్పేది బ్రాహ్మణాల్లో. అదే అరణ్యకాలు వచ్చేటప్పటికి ఇది కాదు, ఇలా మోక్షం ఏడవుతుంది, ఇది కాదు, కరెక్ట్ కాదు. అరణ్యాల్లోకి వెళ్ళి చలికి, ఎండకు, వానకు తడిచి భీకరమైన పట్టుదలతో తపస్సు ద్వారా మోక్షం పొందడాన్ని అరణ్యకాలు చెప్తాయి. మోక్షం అంటే దేవుడు వచ్చి భక్త అనేది కాదు, మనల్ని మనం తెలుసుకోవడమే మోక్షం. ఈ భవబంధనాల నుంచి, ఈ సొసైటీలో ఉన్న ఈ దరిద్రాల నుంచి, అర్థం, ఈ ఈగోలు, ఈర్ష్యలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యాలు ఉన్నాయి కదా, వాటికి మనిషి అతీతం కాలేడు. ఈ ఏదో ఒక దాని దగ్గర చిక్కిపోతాడు. వీటన్నిటి నుంచి బియాండ్ ఉంటే అతను ఇక గ్రేట్నెస్సే. ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, మహాత్మ, ప్రేతాత్మ అని ఉంటాయి. అర్థం అట్లా. జీవాత్మ అంటే ఇప్పుడు మనం జీవాత్మ నడుస్తున్నాం కాబట్టి జీవాత్మ. పోతే ఆత్మ, దేవుళ్ళు కలిస్తే పరమాత్మ, లేదా దయ్యంలో కలిస్తే ప్రేతాత్మ. గొప్పవాళ్ళైతే మహాత్మ, గ్రేట్ సోల్, మహాత్మ. ఇట్లా ఉంటాయి మనకి. ఎందుకంటే కర్మ, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్న సంస్కృతి మనది. కాబట్టి అవి ఏవి అరణ్యకాలంటే అవి ఉపనిషత్తుల్లోనే ఉంటాయి. 108 ఉన్నాయి, అవి 108. ఇది ఆర్యన్ లిటరేచర్లో వస్తుంది మనకి. యాక్చువల్లీ ఉపనిషత్తులు 108 ఉన్నాయి. ఇవి మరణానంతరపు జీవితం గురించి చెబుతాయి. లైఫ్ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ప్రయాణించే ప్రయాణాల గురించి చెప్తాయి ఉపనిషత్తులు. 108 రకరకాల ఉపనిషత్తులు. వీటిల్లో ఐతరేయ బ్రాహ్మణం ఒకటి. ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్రుల గురించి మొట్టమొదటిగా ప్రస్తావించబడిన లిటరేచర్. ఎస్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. లిటరేచర్ ఏది? ఐతరేయ బ్రాహ్మణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా నాన్న? ఇందులో మనం విశ్వామిత్రుడి సంతతిగా చెప్పబడ్డాం. మన తెలుగు ప్రజలం విశ్వామిత్రుడి సంతతిగా చెప్పబడ్డాం. ఎలా? విశ్వామిత్రుల వారు ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు
వారు ఏమంటే తన కుమారుల్ని బలి అవ్వమని అడిగారట ఆ యజ్ఞంలో. 90 మందో 99 మందో అని రాసి ఉంది. వాళ్ళు ఏం చేశారంటే అడ్డం తిరిగారు. నానా, నువ్వు జన్మనిచ్చావు కరెక్టే, కానీ ఇప్పుడు నువ్వు చనిపోమంటే మేము చనిపోలేము డాడీ అని అడ్డం తిరిగారట. వాళ్ళు ఒప్పుకోలే. అసలే విశ్వామిత్రుడి కోపం, అసలే కోపం విశ్వామిత్రుడికి. అందువల్ల ఆయన తెన్న దిక్కుకెళ్ళి బతకండి రా అని శపించాడట. తెన్న దిక్కుకు వెళ్ళి బతకండి రా నాయన, నా కళ్ళ ముందు ఉండొద్దని. 10 అంటే 10 కాదు, తెన్న దిక్కుకు వెళ్ళి బతకండి అని శపించాడట. 10 అంటే దక్షిణం అని అర్థం. నుంచే తెలుగోళం అనే పదం పరిణామక్రమం చెందిందని భాషా పండితులు చెప్తారు. తెన్న దిక్కుకెళ్ళి బతకండి అని శపించాడు. ఆ తెన్న దిక్కులోనే, ఆ దక్షిణానే దండకారణ్యం ఉంది. అదే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, దెన్ ఆల్సో ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మన భద్రాచలం ఏజెన్సీ ఏరియా మొత్తం, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణలో కొంత ప్రాంతం, ఆంధ్రాలో కొంత ప్రాంతం, తెలంగాణలో ఖమ్మం ప్రాంతం, దీస్ ఆర్ ఆల్ ఏరియాస్ కాల్డ్ యాజ్ వన్స్ అపాన్ ఎ టైమ్ దండకారణ్య. ఆడికెళ్ళి బతకండి రా అని చెప్పించాడట బిడ్డల్ని. ఇలా ఈ దండకారణ్యానికి వచ్చి బతికినట్టు ఈ యొక్క తెగలే కాలగమనములో ఇలా అయ్యారట. పుండ్రలు అయ్యారు, పులింద్రులు అయ్యారు, శబరులు అయ్యారు, మూతిబలు అయ్యారు. పుండ్రలు, పులింద్రులు, శబరులు, మూతిబులు, అభిరులు, చుటులు, నాగులు, యక్షులు, ఆంధ్రులు ఇలా అయ్యారు అనేది క్రీస్తుపూర్వం 300కు చెందిన ఐతరేయ బ్రాహ్మణం యొక్క ఒక వాదం. ఇవన్నీ ఐతరేయ బ్రాహ్మణంలో వీళ్ళందరూ చెప్పబడ్డారు. పుండ్రలు, పులింద్రులు, శబరులు, మూతిబలు, అభిరులు, చుటులు, నాగులు, యక్షులు, ఆంధ్రులు వీళ్ళందరూ ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడ్డారు. రైట్. కాబట్టి ఆంధ్రుల గురించి తొలి ప్రస్తావన ఎందులో చెప్పబడింది అంటే, ఎప్పటికీ మర్చిపోబాకండి. రేపు ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టిన తర్వాత కూడా అస్సలు మర్చిపోకండి, ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడ్డారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి బాసు. సరే, పుండ్రలు, పులింద్రులు, శబరులు, మూతిబలు, అభిరులు, చుటులు, నాగులు, యక్షులు, ఆంధ్రులు. పుండ్రలు, పులింద్రుల గురించి పెద్ద ప్రస్తావనలు లేవు. శబరుల గురించి ప్రస్తావన ఉంది. రామాయణంలో కూడా శబరుల గురించిన ప్రస్తావన ఉంది, మీ అందరికీ తెలుసు. శ్రీరాముడు సీత సమేతంగా లక్ష్మణుడితో కలిసి వనవాసానికి వచ్చినప్పుడు దక్షిణాదిన పంచవటిని దర్శించారు. ఈ పంచవటి ఏ నది ఒడ్డున ఉంది అని ప్రశ్న ప్రీవియస్లో వచ్చింది. మొన్నంటే మొన్న కాదు, ఇంకా పాత ప్రశ్న పత్రాలలో. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మనకి చుక్కాని ఏంటంటే ప్రీవియస్ ప్రశ్నపత్రాలు. అంటే మరి మొన్నటి ప్రశ్నపత్రం ఏం కాదు, అది ఏందో మరి ఎట్టా పడితే అట్టా ఇచ్చారు, స్టాండర్డ్స్ లేవు. పైగా వెరైటీ, మామూలు వెరైటీ కాదు. కాకతీయులకి శాతవాహనులతో వైవాహిక సంబంధాలు ఉన్నాయట. సరికానిది అదట, నిజానికి సరికానిది అదే. కానీ యాడ కాకతీయులు, యాడ శాతవాహనులు, ఏంది పేపర్ సెట్టింగు, ఎట్లా పడితే అట్లా చేయడం. యూపీపీఎస్సీ స్టాండర్డ్స్తో చేయలేరా, చేయించలేరా? పేపర్ తేలిగ్గా రాకూడదు, కఠినంగా రావాలి. కఠినంగా వచ్చినప్పుడే ఎవడైతే లాంగ్ టర్మ్ కూర్చొని చదువుతాడో, అర్థం అవట్లా, కక్కుర్తిగా కాకుండా ఒక ఎయిమ్ కోసం కూర్చొని బాగా కష్టపడి పేపర్ ఏ రకంగా ఇచ్చినా పెట్టగలుగుతారో అలాంటి వాళ్ళు విన్ అవుతారు. తేలిగ్గా ఇబట్టి అందరూ పాపం ఆశపడతారుగా, మాకొచ్చింది అని. ఈరోజు ఏమైంది?
ఫస్ట్ నుంచి నేను మొత్తుకునేది అదే, పేపర్ స్టాండర్డ్ ఉండాలి, పేపర్ టఫ్గా ఉండాలి, టఫ్గా ఉంటే తక్కువ మార్కులకైనా జాబ్ వచ్చేసింది. సరే, ఎనీహావ్ మళ్ళీ లెసన్లోకి వచ్చేద్దాం. ఎక్కడున్నాం? శబరుల దగ్గర ఉన్నాం మనం. ఏ నది ఒడ్డున ఉంది పంచవటి? మీ అందరికీ తెలుసు, భద్రాచలం, గోదావరి. అలా శ్రీరాముడు సీత సమేతంగా లక్ష్మణుడితో కలిసి వచ్చినప్పుడు భక్త శబరి పంచవటి దగ్గర శ్రీరాముల వారికి తన ఎంగిలి పండుని అందించి రాముడి పట్ల భక్తి ప్రపత్తులను చాటుకుంది శబరి అనే మహిళ. అంటే ఏ పండు తీయగా ఉంది, ఏ పండు చేదుగా ఉంది, చేదు పండు ఇవ్వకూడదుగా రాముడికి, అందువల్ల తీపి పండుని కొరికి చూసి రాముల వారికి ఇస్తే రాముల వారు ప్రేమగా దాన్ని ఆరగించారు. ఇది రామాయణంలో రాసి ఉంది. రామాయణంలో శబరుల గురించిన ప్రస్తావన ఉంది, ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది, రామాయణంలో కూడా శబరుల ప్రస్తావన ఉంది. కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ శబరి పేరిటే గోదావరికి ఒక ఉపనది ఇప్పటికీ ఆ పాపికొండల వైపు ప్రవహిస్తూ ఉంటుంది. అదే శబరి నది. శబరి అనే ఒక ఉపనది ఉంది, మీకు తెలుసు. రావణాసురుడు సీతను తీసుకువెళుతున్నప్పుడు సీతమ్మ తమ ఆభరణాలని మూట కట్టి వదిలారని, అవి పాపికొండల మీద పడ్డాయని, పాపికొండలు చాలా పవిత్రమైనవని లక్ష్మణుడు ఆ నగలు చూసి రాముడికి ఇచ్చి, రామ ఈ దారిన ఇటు రావణాసురుడు తీసుకెళ్ళాడని అన్నయ్యకు లక్ష్మణుడు చెప్పాడని మనకి రామాయణంలో రాసి ఉన్నది, వాల్మీకి రామాయణంలో రాసి ఉన్నది. ఎందుకంటే ఎండోమెంట్ ఒక ఎగ్జామ్ జరిగింది ఒక 3 years బ్యాక్ ఏపీ స్టేట్లో, చాలా 600 దాకా. ఇప్పుడు దానికి ఇవే ఉన్నాయి సిలబస్, రామాయణ, మహాభారత, వేదాలు, ఇవన్నీ భాగవతాలు. దాని కొరకు నేను మొత్తం చదివా, రామాయణం, భారతం, భాగవతం, ఈ ఇండియన్ కల్చర్, వారసత్వ సంపద మొత్తం చదివా. నేను చదివి 90 క్లాసులు చెప్పాది. నేను నేర్చుకోవడం చెప్పడం. చాలామందికి అప్పుడు జాబులు వచ్చాయి, ఎండోమెంట్లో ఉన్నారు. గ్రేడ్ 2 గ్రేడ్ 3 సమ్ ఏదో అది. అప్పుడు అనిపించింది నాకు ఎన్ని హ్యూమన్ వాల్యూస్ ఇందులో ఉన్నాయి. సరే, అది జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఎన్ని హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయి, ఎంత మంచి ఉంది అందులో, ఎంత చెడు మీద మంచి సాధించే విజయం, ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి ఆ గ్రంథాల్లో. బా సూపర్ అనిపించింది నాకు. అన్ని గ్రంథాలు హ్యూమన్ వాల్యూస్ చెప్పే, బైబిల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా, భారతం అయినా, రామాయణం, అన్ని మోరల్ వాల్యూస్ చెప్పేవే, జనాల్లో సంతోషాన్ని నింపేవే ఈ బుక్స్ అన్నీ. సరే, అయితే ఇక్కడికి వద్దాం. శబరులు. ఇప్పుడు శబరులు అంటే అర్థమైందా? ఒక ప్రాచీనమైన ఆంధ్ర జాతి శబరి. దీని మీద ప్రశ్న పడిందిగా, అందువల్ల శబరులను ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత మూతిబలు ఉన్నారనే కానీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేదు. అభిరులు, చుటులు, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేదు, బట్ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ నాగులు. ఎవరు నాన్న? నాగులు. ప్రాచీన ఆంధ్ర జాతుల్లో నాగులు ఒకరు. దక్షిణాదిన దండకారణ్యంలో పేరు పొందిన తెగల్లో అతి పెద్ద తెగ నాగాస్. మన దగ్గర, మన దండకారణ్యంలో, మన ఒరిస్సా, ఖమ్మం, ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ఏరియాలో అతి పెద్ద తెగ నాగులు. దక్షిణాదిన నివసించిన మొదటి తెగ నాగులు, దక్షిణాదిన మొదటిగా వ్యవసాయం చేసిన తెగ నాగులు, దక్షిణాన మొట్టమొదటిగా బుద్ధిజాన్ని పుచ్చుకున్న తెగ నాగులు. ఈ 3 మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్. దక్షిణాదిన నివసించిన, దండకారణ్యమే కావచ్చు, నివసించిన అతి సుదీర్ఘమైన అతి పెద్ద తెగ, పుండ్రలు, పులింద్రులు, శబరులు వీళ్ళందరితో పోలిస్తే వాళ్ళే నాగులు.
ఫస్ట్ అగ్రికల్చర్ ఫార్మ్స్ స్టార్ట్ చేసింది నాగులు, రైట్? అంతేకాదు వీళ్ళు అగ్రికల్చర్ చేయడానికి కారణం ఈ నాగాస్లో ఉన్న క్రూరత్వాన్ని పోగొట్టి వాళ్ళలో మంచితనాన్ని వేసి నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్పింది బుద్ధిజం. నాగులు బౌద్ధ మతస్థులు. నాగులు సర్పాలు కదా, శివుడు కదా, శైవ మతం అయి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ నాగులు బౌద్ధ మతాన్ని పుచ్చుకున్నారు. ఉదాహరణలు ఉన్నాయి, చెప్తాను. సరే, కాబట్టి ప్రాచీన ఆంధ్ర తెగ ఒక దక్షిణాదిన అతిపెద్ద తెగ, బుద్ధిజాన్ని తీసుకున్న మొట్టమొదటి తెగ, బుద్ధిజం ద్వారా వ్యవసాయం చేసిన మొట్టమొదటి తెగ నాగులు, నాగజాతి లేదా నాగ తెగ. ఇందులో మనకి ఈ నాగులు మన దగ్గర ఉన్నారు. కొంతమంది అంటే చాలా రోజులు ఉండొచ్చు. కొంతమంది నాగులు అనే వీరు శ్రీలంకలో కూడా ఉన్నారు. నాగులు పనేంది? పాముల్ని ఆడించడం. మొన్నటి దాకా పాముల్ని బుట్టలో పెట్టి చౌరస్తాల దగ్గర జనసంచారం బాగా ఉన్న సిటీస్లో ఆ చివరో ఈ చివరో ఏడొక చోట ఏ చెట్టు కిందో ఈ నాగులతో సర్పాలను ఆడించి పొట్ట పోసుకునేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన పావుల, వాళ్ళు ఇచ్చిన 10 రూపాయలు, వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి. ఇలా శ్రీలంకలో ట్రింకోమలై, బట్టికొలోవా ఇలాంటి ఏరియాల్లో ఇప్పటికీ నాగులు ఉన్నారు. వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు. అంటే అవసరమైతే మాట్లాడతారు, లేకపోతే ఆ లోకల్లో సింహాళి అని ఏదో ఉంటాయిగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇప్పటికీ పాముల్ని పెట్టి ఆడించుకుంటున్నారు. వాళ్ళ పేర్లలో ఇప్పటికీ నాగలక్ష్మి, నాగరేఖ, నాగప్రసన్న, ఏమంటాం మనం, నాగమ్మ, నాగమణి, నాగయ్య, నాగార్జున, నాగచైతన్య, ఏ పేర్లు వాళ్ళు ఇప్పటికీ పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు ఏదో సందర్భంలో ఏదో రీసెర్చ్కి కొంతమంది వెళ్ళి చూసి ఆశ్చర్యపోయారు. అరే మీరేంది తెలుగు పేర్లు పెట్టుకున్నారు, తెలుగు మాట్లాడతారు మళ్ళీ అంటే. చూడండి, అందువల్లే దక్షిణాదిన అతి పెద్ద తెగ నాగులని నేను మీకు చెప్పడం. తల్లి వేరు, పిల్ల వేరు. తల్లి వేరు అంటే రూట్స్ ఇక్కడ ఉంది, పిల్ల అక్కడ ఉంది శ్రీలంకలో. ఎప్పుడు వలస వెళ్ళారో తెలీదు, యాడున్నారో తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్గా వస్తే ఏదో నాకు గుర్తొచ్చింది సందర్భం. 1833లో గుంటూరులో డొక్కల కరువు వచ్చింది. గుంటూరు ఈ పక్క ఈస్ట్ వెస్ట్, కృష్ణా ఈ ప్రాంతాల్లో నెల్లూరు వరకు డొక్కల కరువు వచ్చింది. కొన్ని లక్షల మంది చనిపోయారట తిండి దొరక. కొన్ని లక్షల మంది వలసపోయారు, ఎడిపోయారు. యాడున్నారు, ఈ మూలాలు యాడ ఉన్నాయో. పోయినా ఆచారాలు, సాంప్రదాయాలు, కల్చర్ అది పోదుగా. అది పండగలప్పుడు, పబ్బాలప్పుడు బయటపడతానే ఉంటుందిగా. అది ఎక్కడికి పోద్ది? ఆస్తులు ఇవ్వకపోవచ్చు తల్లిదండ్రులు తమ బిడ్డలకి పోయేటప్పుడు, బట్ ఈ కల్చర్ని ఇచ్చి వెళ్తారుగా వారసత్వంగా. అది వాళ్ళు కంటిన్యూ చేస్తారు వాళ్ళ బిడ్డలకి. అర్థమైందా నాన్న? కాబట్టి నాగా కల్చర్ కూడా మనకు అలాగే వచ్చింది. అది కట్ చేస్తే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను రాసుకొచ్చాను ఈరోజు మీకు చెప్పడానికి. నేను టోలమీ, మీ అందరికీ తెలుసు, టోలమీ అనే ఆయన ఏ గైడ్ టు జోగ్రఫీ అనే బుక్ రాశాడు. టోలమీ హీ వ్రోట్ ఏ బుక్, ఏ గైడ్ టు జోగ్రఫీ. ఎస్, ఈ పుస్తకంలో ప్రాచీన ఆంధ్రాని బెనారా నాగో అని రాశాడట. ఏం రాశాడు? టోలమీ ఏ గైడ్ టు జాగ్రఫీలో బెనారా నాగో అని రాశాడట. ఇక అతని పుస్తకం మనం డీకోడింగ్లు చేస్తే ఈ మాత్రం తేలింది. బెనారా నాగో అని రాశాడట. బెనారా నాగు అంటే నాగులు ఉన్నారు దండకారణ్యం ఏరియాలో అని రాసి ఉండవచ్చు. టోలమీ హీ వ్రోట్ ఏ బుక్, ఏ గైడ్ టు జోగ్రఫీ. అందులో రాశాడు బెనారా నాగో అని మనల్ని, ప్రాచీన ఆంధ్రదేశాన్ని. హీ కాల్డ్ బెనారా నాగో టోలమీ, ఏ గ్రీక్ భౌగోళికవేత్త.
తరువాత మనకి రెండోది గుంటుపల్లి శాసనాలు దొరికాయి మనకి, ఇప్పటికీ ఉన్నాయి గుంటుపల్లి దగ్గర. గుంటుపల్లి శాసనాల్లో ఆ ప్రాంతాన్ని కాళ్ళడు మహానాగపర్వతం. గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్స్ మెన్షన్డ్ మహానాగపర్వతం అంటే అర్థం గుంటుపల్లి ఏరియాలో ఉన్న పర్వతాల్లో నాగులు ఉన్నారు వన్స్ అపాన్ ఎ టైమ్. దట్స్ వై దట్స్ ఏరియా కాల్డ్ యాజ్ ఏ మహానాగపర్వత. అర్థమవుతుందా నాన్న? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్ హెవీగా ఉందా? హెవీ అవుతుందా? నో నో. ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకి ఎన్ని సమస్యలు ఉంటాయి, వాళ్ళు ఎంత కూల్గుంటున్నారు. మనం నేర్చుకుంటుంది చిన్ని సబ్జెక్టు, చిన్నది చిన్నది చిన్నది. ఇప్పుడు మీ ఇంట్లో మీ తాతగారిని అడగండి, లేదా మీ అమ్మమ్మని అడగండి, మీ నాయనమ్మని అడగండి, ఎన్ని సమస్యలతో వాళ్ళు ఈదుకుంటా ఏ రోజు పెయిన్ఫుల్ కాకుండా లాక్కొని ఇక్కడ దాకా వచ్చారు. ఒకసారి చూపించండి నన్ను వాళ్ళకి, సార్ ఇది చెబుతున్నాడు మీ గురించి అని. కాకపోతే వాళ్ళకి ఆ రోజు బీపీ, ఇది షుగరు, పెయిన్ వస్తే ఇట్లా బాధపడాలి, బాధపడడం వల్ల షుగర్ పెరిగిద్ది, బాధపడడం వల్ల బీపీ వచ్చి బుర్ర పగిలిద్ది, వాళ్ళకి ఏం తెలియదు. ఇవన్నీ తెలియదు కాబట్టి దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అవి వచ్చినా వస్తాయి కామన్ కుటుంబంలో అనుకున్నాడు, వదిలేసేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా ఇష్యూ అయితే తల పగిలిపోతుంది. సరే, ఎనీ హౌ, సరే ఏమంటుంది గుంటుపల్లి శాసనాలు మెన్షన్డ్ ఇన్ ఏన్షియంట్ ఆంధ్ర నౌన్ యాజ్ ఏ పర్వతం అంటుంది గుంటుపల్లి. తర్వాత మహాభారత యుద్ధంలో మన నాగులు కౌరవుల తరపున పోరాడారట. అయితే రే అదేంటబ్బా, అన్యాయం కదా, కౌరవులు అడ్డ పోరాడారు అకార్డింగ్ టు సభాపర్వం. పోరాడిన తెగలతో ఆంధ్రులు కూడా ప్రస్తావించబడ్డారట. సభాపర్వంలో ఉంది ఇది. మహాభారతంలోని భాగాలను పర్వాలందరూ, పర్వాల్లో సభాపర్వం ఒకటి, మొత్తం 18 పర్వాలు మీకు తెలుసు, 18 రోజులు యుద్ధం జరిగింది. ఈ సభాపర్వంలో మనం కౌరవుల తరపున పోరాడామని మెన్షన్ చేసింది. సభాపర్వమా అరణ్య పర్వమా ఇట్లా ఉన్నాయి కదా, ఏ పర్వం అంటే సభాపర్వం. అదొక ప్రస్తావన. ఇది నాగులు. ఇక మత్స్య పురాణం మనకు తెలుసు, అష్టాదశ పురాణాలు. అష్టాదశ పురాణాలు మీన్స్ 18 పురాణాలు. వీటిలో మత్స్య పురాణం ఒక కథనం చెప్పింది. కశ్యపుడు అనే ఒక నాగరాజు 2 భార్యలు తనకి. ఆ నాగరాజు పేరు కశ్యప, KASYAPA. బాగా వినాలి చిన్నులు తమ్ముళ్ళు, నేను రా మీ అన్న హిస్టరీ రఫీ సార్. మధ్య మధ్యలో నేను గుర్తు చేసుకోకపోతే సబ్జెక్ట్లో పడి మర్చిపోను. అందువల్ల కశ్యపుడు అనే నాగరాజు, కద్రుక వినత అనే 2 భార్యలు. కద్రుకకి 1000 మంది నాగులు జన్మించాయట. వామో అనబాకండి, 1000 మంది నాగులు జన్మించిర్రట కద్రుకకి. వినతకి గరుత్మంతుడు జన్మించాడు. సర్పాలకే గరుత్మంతుడికి పడదుగా. అప్పుడు కద్రుక తన 1000 మంది నాగులను రక్షించుకోవడానికి కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి దండకారణ్యంలోకి వచ్చేసిందట. అలా దండకారణ్యంలో ఖమ్మం, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ బెల్టులో నివసించారు. కాలగమనంలో వీళ్ళే నాగులయ్యారు. నాగజాతి ఇలా దండకారణ్యంలో ప్రవేశించి ఒక మాట చెప్పాలంటే ప్రాచీన ఆంధ్ర జాతి అయ్యింది అనేది. ప్రాచీన ఆంధ్రజాతి అయ్యింది నాగులు అని మీరు గమనించండి. అకార్డింగ్ టు మత్స్య పురాణ ఇలా దండకారణ్యంలో ఉండి, ఎందుకంటే పైన ఇక గరుత్మంతుడికి దొరకరుగా, గరుత్మంతుడు వాళ్తా ఉండి వేసుకెళ్తానికి చూస్తాడు కదా, ఇక కనపడరు. ఎందుకంటే దట్టమైన డెన్సిటీ ఉన్నాడు. ఇందులో దాక్కుంది ఆవిడ, ఆ బిడ్డలే
నాగులుగా పరిణామం క్రమం చెందారు. ఆ వారసత్వమే ఈ రోజుకి కొనసాగుతుంది అనేది ఒక వర్షం. అందువల్లే కదా మన ఆచారాల్లో సంప్రదాయాల్లో మనకి కల్చర్ వచ్చినప్పుడు మనం నాగుల చవితికి కానీ నాగపంచమికి కానీ మనం దిగు 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 నాగా ఓ నాగా దిగు 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 నాగా ఓ నాగా అని మనం ఎంతో ఆప్యాయతతో పవిత్రతతో పుట్ట దగ్గరికి వెళ్ళి మనం పాటలు పాడుకుని నాగేంద్ర స్వామిని మనం కోల్చుకుంటాం. ఇట్స్ అవర్ కల్చర్. ఈ నాగా కల్చర్ ఎప్పుడు వచ్చింది? అప్పుడు స్టార్ట్ అయింది. అకార్డింగ్ టు మత్స్య పురాణం. మత్స్య పురాణం ఈ విషయం చెప్పింది. నాగులు ఇలా పరిణామ క్రమం చెందారు అని. అంటే ఒకంత నాగులలో క్రూరత్వం ఉండింది. ఏమంటే కాటేయడమే, నాలుగు బయటికి తీయడం లేకపోతే కాటేయడం. ఇది కొంత ఆందోళన కలిగించిన విషయం ఆ రోజుల్లో. మరి ఇలా క్రూరులైన నాగులలో ప్రశాంతత, ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు బుద్ధుడు రాక ద్వారా జరిగిందని అంటారు. అవునా? బుద్ధుడు ఆంధ్రాకు వచ్చాడా? తెలుగు నేలను స్పృశించాడా? ఇక్కడికి వచ్చాడా? ఈయన ప్రభావంతో నాగులు బౌద్ధాన్ని తీసుకున్నారా? ఎస్. రేపటి వెండి తెర మీద చూద్దాం. నిజమా? ఈ సస్పెన్స్కి రేపు తెరదించుతాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఒక 5 నిమిషాలు మీకు డౌట్ ఉన్నా అందులో పెట్టండి, నేను మీతో మాట్లాడతాను. నేను రెడీగా ఉన్నాను. మీకు సబ్జెక్ట్ డౌట్లు ఉంటే మీతో నేను మాట్లాడతాను. ఓకేనా? రైట్. మీ డౌట్లన్నీ నాకు తెలియజేయండి. నేను మీతో ఇప్పుడు మాట్లాడతాను. ఏ డౌట్ ఉన్నా పర్వాలేదు, మీతో నేను మాట్లాడతాను. సబ్జెక్ట్ డౌట్లు ఏమున్నా నేను మీతో మాట్లాడతాను. ఎస్ నాన్న. ఎస్ రా నాన్న. గుడ్ మార్నింగ్ సార్ కళ్యాణి. గుడ్ మార్నింగ్ చిన్నమ్మ. గుడ్ మార్నింగ్ రా. థ్యాంక్ యూ రా నాన్న. థ్యాంక్ యూ. హరికృష్ణ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. శేషాద్రి రవి బాబు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ యశ్వంత్. గుడ్ మార్నింగ్ యశ్వంత్. గుడ్ మార్నింగ్ హరికృష్ణ. గుడ్ మార్నింగ్. గోదావరి రివర్ 108 ఉపనిషత్తులు. ఎస్, వెరీ గుడ్. ఫాలో అవుతున్నారు మీరు. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు కూడా స్పందించండి. చాలామంది ఉన్నారు క్లాస్లో. మిగతా వాళ్ళు కూడా స్పందించండి. షైగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం కలుసుకుందాం రేపటి క్లాస్లో. డౌట్లు చెప్పండి.